అంటే ఇది ప్రమాదము లేదా మీరు ఇప్పుడు హత్యన అని అనుమానం వచ్చినప్పుడు మీకు అడుగుతారు కదా, మీకు ఎవరి మీద అనుమానం ఉందా లేకపోతే ఏం జరిగిందంటారు, ఏంటి ఇలాంటివి ఏమైనా అడిగారా? అయ్యేమీ అడగలేదు. అందరు బయటకు వెళ్ళిపోయింది, ఒక్కళ్ళు అంటే మా ఆయన ఉంచారు. మా ఆయన నుంచితో మా ఆయన చేత ఏం మాట్లాడిచ్చారు ఏందో మాకైతే తెలవదు. తర్వాత 2-3 పెద్ద మనుషుల వరకు మాట్లాడారు. ఇక అంతేగాని నేను తల్లిగా నా బాధ చెప్పుకున్నా, నా కొడుకుని గురించి అన్నా కూడా వాళ్ళు వినే పరిస్థితులు లేరు, మమ్మల్ని చెప్పనిచ్చే పరిస్థితుల్లోనే లేదు. బెనర్జీ గారు, మిమ్మల్ని ఒక్కరిని లోపల పెట్టినప్పుడు వాళ్ళు ఏం ప్రశ్నలు అడిగారు మిమ్మల్ని, వాళ్ళు ఏం సమాధానం చెప్పే ప్రయత్నం చేశారు, అంటే మీతో ఏం మాట్లాడారు అసలు ఆ రోజు? పోలీసు నందగం పోలీసులు రాలప్పుడు వాళ్ళు సిఐ గారు వచ్చిన ఏం మాట్లాడారు? ఆయన ఏదో మాట్లాడారండి, మనకు అర్థం కాదు. అప్పుడు మాకు ఏడుపులో ఉండి మేము నన్ను అడిగినా కూడా ఎంతోడికి మాకే వయసు పిల్లగాడు పసిపిల్లగాడు అయితే ఇది అనుకో చేదుకొని పిల్లగాడు చేదాడు పిల్లక ఎంతోడు దుఃఖం జరిగిపోయింది. వాళ్ళు అడిగారు సమాధానం చెప్పలేదు. 2-3 మాట్లాడిగారు, లేచిపోయారు. ఆయన కూడా ఎక్కువ కూడా మాట్లాడారు, ఒక్క నిమిషమే మాట వెళ్ళిపోయారు. ఇంట్లో ఏం చెప్పండి, ఏం అడిగారు, ఏం చెప్పారు, ఏం చెప్పండి, మీరు ఉండారా ఇంట్లోని ఎన్ని అడిగారు. అంటే మీ అబ్బాయి బైక్ నడుపుతాడా, రెగ్యులర్ మంచిగా నడుపుతాడా? అంటే యాక్సిడెంట్ అయింది అని వాళ్ళు చెప్తున్నారు కదా. కార్ డ్రైవర్ అండి. ఓకే, ఎన్ని సంవత్సరాల నుంచి కార్ డ్రైవరు? 3 సంవత్సరాలు అయితే అంతకు, అంటే చనిపోయే రోజుకి ఒక 3 సంవత్సరాలు కార్ డ్రైవర్. మంచి డ్రైవర్ అండి, మంచి అంటే తాగి ఏమన్నా బండి నడిపాడు? లేదు 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 లేదండి. ఓకే, అంతేకాదు యాక్చువల్లీ అంటే ఏమైనా ఆల్కహాల్ ఇన్ఫ్లుయెన్స్ ఏమైనా ఉందా అన్న అనుమానం కూడా చాలా మందిలో ఉంటుంది, ఎందుకంటే ఇట్లాంటి విషయాల్లో. కానీ పోస్ట్ మార్టం రిపోర్ట్లో చాలా క్లియర్గా అతను ఆల్కహాల్ ఇన్ఫ్లుయెన్స్లో లేరు అన్న విషయము చాలా క్లియర్గా తెలిసింది. ఇక్కడ మనకు అర్థమవుతుంది ఏంటి అంటే కేవలం అప్పటికే ఒక స్క్రిప్ట్ ప్రిపేర్ అయిపోయింది, ఆ స్క్రిప్ట్కి తగ్గట్టుగా వాళ్ళు మొత్తం తీసుకొని వెళ్ళిపోయారు. చదువు లేని వాళ్ళు లేదా మాట్లాడడానికి ధైర్యం లేని వాళ్ళు, ఇలాంటి వాళ్ళని పోలీసులు దాదాపుగా అంటే ఏంటంటే వాళ్ళకి అనుకూలంగా దాన్ని మార్చుకున్నారు. వాళ్ళు చెప్పినట్టుగా అంటే వీళ్ళకి ఏం చెప్పారో కూడా అర్థం చేసుకోలేని పరిస్థితుల్లో ఉన్న నేపథ్యంలో ఏదో మాట్లాడేసి వాళ్ళు చేశారు తప్ప విచారణ ఏమీ జరగలేదు. విచారణ జరిగే క్రమంలో వీళ్ళని కన్విన్స్ చేసే ప్రయత్నం కూడా ఏం జరగలేదు అన్నది మనకు చాలా అర్థమవుతుంది. ఈ సందర్భంలోనే మరొక కీలకమైన అంశం ఏంటి అంటే అతను ఏదైతే కింద పడ్డాడు అని చెప్పి అంటున్నారో, కింద పడ్డాడు అన్నప్పుడు దాంట్లో ఇంజరీస్కి సంబంధించి పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఇంజరీస్కి సంబంధించి ఒక ఇన్ఫర్మేషన్ ఉంది. ఆ ఇన్ఫర్మేషన్ ఏమనుంది అంటే ఫ్రాక్చర్ ఆఫ్ రైట్ అప్పర్ లింబ్ ఆఫ్ హ్యాండ్, ఈ పైన చేయి పైన ఇక్కడ తనకి ఫ్రాక్చర్ ఉంది అని చెప్పన్నారు. బ్లీడింగ్ ఫ్రమ్ మౌత్, నోస్ అండ్ ఇయర్స్, అంటే నోట్లో నుంచి, ముక్కులో నుంచి, చెవులో నుంచి కూడా రక్తం వస్తుంది అంటే చావుకి కారణంగా వాళ్ళు రాసేటప్పుడు. అంతేకాకుండా ఈ అప్పర్ సైడ్ ఏదైతే ఉంటుందో రైట్ సైడ్ దవడ కూడా పగిలింది అన్నది, పళ్ళు ఇరిగిపోయాయి అన్నది. ఎందుకంటే అబ్రేషన్ ఓవర్ ది రైట్ ఎల్బో జాయింట్ పైన కూడా ఒకటి అబ్రప్షన్ అంటే అది రాసుకుపోయింది అన్నది ఒకటి ఉంది. అబ్రప్షన్ ఆఫ్ ది రైట్ సైడ్ చీక్, ఈ రైట్ సైడ్ చీక్లో కూడా తనకి రాసుకుపోయింది అన్నట్టు ఒకటి ఉంది. సో అంటే ఓవరాల్గా చూస్తే మాత్రం ఏంటంటే అతనికి ఒక్క సైడ్ మాత్రమే దెబ్బలు తాకాయి, కానీ అతను చనిపోయింది మాత్రం తల మీద దెబ్బ తాకడం వల్ల. నిజంగానే ఒకవేళ ఇలా పడ్డాడు అనుకుంటే ఏమవుతుంది, ఇటు సైడ్ రాసుకుపోతుంది, కానీ చెవుల్లో నుంచి, ముక్కులో నుంచి రక్తం వచ్చేంత స్థాయిలో అక్కడ దెబ్బ ఏమీ కనిపించలేదు అన్నది మనకి దీని ప్రకారం కూడా కనిపిస్తుంది. అయితే అదే సందర్భంలో పంచనామా నివేదిక చూసినా సరే దాదాపుగా మనకు అలాంటిదే ఇన్ఫర్మేషన్ ఉంటుంది. పంచనామా నివేదికలో కూడా వాళ్ళు ఏం చేశారు అంటే అక్కడ ఏం జరిగింది అనే విషయం పైన రాసుకుంటూ వెళ్ళారు. బట్ ఎక్కడే కానీ అనుమానము అనే విషయం కానివ్వండి అదేం లేదు. బట్ వీళ్ళు కొద్దిగా మాట్లాడిన తర్వాత దాన్ని ఓన్లీ సస్పీషియస్ డెత్గా పెట్టారు తప్ప అది మర్డర్ అనే విషయాన్ని ఎక్కడే కానీ ఎవరే కానీ చెప్పే ప్రయత్నం కానీ చేసే ప్రయత్నం కానీ అంటే అటువైపుగా విచారణ చేసే ప్రయత్నం కానీ చేయలేదు. అయితే ఇది జరిగే క్రమంలో మిమ్మల్ని ఎప్పుడైనా పోలీస్ స్టేషన్ పిలిపించారు ఇప్పుడు? ఎందుకంటే నాకున్న సమాచారం ప్రకారం ఇది జరిగిన తర్వాత ఈ కేసులో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు పోలీస్ స్టేషన్లో ఉన్నారన్నది నాకు తెలిసింది. మిమ్మల్ని పిలిపించారా పోలీస్ స్టేషన్కి వెళ్ళిన వాళ్ళు అక్కడ ఉన్నారా? లేరు, ఉన్నట్టు డ్రామా ఆడిండి అసయ్య. వాళ్ళు లేరు అక్కడ, ఎవరు లేరు. ఉన్నట్టు డ్రామా ఆడి ఏం చేసిండు, బయటికి వెళ్ళిపోయినరా బాబు అన్నా కూడా వెళ్ళిపోవట్లేదు, వాళ్ళు ఇందులోనే అంటున్నారు అని డ్రామా ఆడిండు. ఎందుకు అట్లా లోపల ఉంటామని చెప్పారు వాళ్ళు? అదే అర్థం కాల మాకు. ఎందుకంట అంత అబద్ధం ఆడే అంత అవసరం ఏంది? నా పిల్లగాడిని చంపేంత రూల్స్ వాళ్ళు ఎవరిచ్చారు వాళ్ళకి? నా పిల్లగాడిని చంపేంత ఏంది? నా పిల్లగాడు ఎంత తప్పు చేస్తే మాకు చెప్పాలా తల్లిదండ్రికి, మేము భయం చెప్పుకుంటాం. ఆయన చంపేంత అవసరం ఏంది వాళ్ళు? ఓకే.